సో ఎవరు సూటబుల్ అనేది మీరు డిసైడ్ చేస్తూ ఉంటారు అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? జాబ్ ఎంప్లాయ్ కోసం అండి. జాబ్ నాకు అన్ని బ్రాంచెస్లో నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందండి. ఏ బ్రాంచ్లో అయినా సరే హౌస్ వైఫ్లు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ రెస్ట్ తీసుకొని గ్యాప్ తీసుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కానీ యంగ్ అండ్ యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు వచ్చి నాతో కొంతమంది ఇంకా కొంతమంది ఈ జర్నీలో జాయిన్ అయితే ఇంకా మాది పెద్ద ఆర్గనైజేషన్గా డెవలప్ చేయాలని నేను చాలా డిజైర్తో ఉన్నాను. ఇంకా కొన్ని ప్లేసుల్లో బ్రాంచెస్గా కానీ ఇంకా నేను ఖమ్మ అంటే మ్యారేజ్ కోసం వస్తే మన దగ్గరే మొదలై మన దగ్గర ఎండ్ అవ్వాలని నా కోరిక అండి. ఇప్పుడు దాదాపుగా తక్కువ పర్సంటేజ్ అవుతుంది. ఆ పర్సంటేజ్ని పెంచుకోవాలనేది నా కోరిక. ఫైనల్గా ఖమ్మాస్ పెళ్లి చేసుకోవాలంటే శివనాగేశ్వరరావు గారు గ్రాండ్ మ్యాట్రిమోనియల్ ద్వారా అయిపోద్దనే నమ్మకం కూడా, ఆ ట్రస్ట్ కల్పించాలని నా కోరిక అండి. అండ్ ఈ కమ్మ కమ్యూనిటీలో మీరు శివనాగేశ్వరరావు గారు అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఏమో. అట్లా ఏం లేదండి. అంటే చాలా స్పెషల్, చాలా స్పెషల్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మందికి తెలుసు. అట్ ద సేమ్ టైం ఖమ్మ విజయం అనేది ఎక్కువ మంది జనాల్లో, ఖమ్మ విజయం అనే నా బ్రాండ్ నేను 2010లో ప్రారంభించానండి. ఆ 2010లో ఆ బ్రాండ్ అనేది నాకన్నా ఎక్కువ పాపులారిటీ వచ్చిందండి. నేను ఒకసారి అప్రోచ్ అయ్యానంటే నాతో ఏ రిలేషన్ ఎవరు పోగొట్టుకుంది లేదు. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారండి మీరు? నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానండి అందులో. ఇంత మెచ్యూర్డ్గా చిన్న ఏజ్ లో అంటే సంబంధాలు కుదిర్చి అండ్ అంటే మీరే ఒక మంచి కౌన్సిలర్ లాగా మాట్లాడుతున్నారు సాధారణంగా. అంటే మ్యారేజ్ కు ముందే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అని కూడా వింటున్నాం మనం ఈ మధ్య కాలంలో. చాలా ఇంపార్టెంట్ అండి కౌన్సిలింగ్ అనేది. అసలు పేరెంట్స్ పిల్లలకి ఎలాగా కౌన్సిలింగ్ చేయాలంటే, ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మనతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అలాగా ఒక అమ్మాయిని తెచ్చుకున్నామంటే ఆ అమ్మాయిని అత్తమామలు గౌరవించాలి, భర్త గౌరవించాలి, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైము వాళ్ళని మనం జర్నీ సింపుల్గా హ్యాపీగా జరిగే విధంగా ఉండాలని కౌన్సిలింగ్ ఖచ్చితంగా కావాలి. మన పేరెంట్గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, భర్తగా మనం ఏ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, ఏ రెస్పాన్సిబిలిటీ తగ్గించుకోవాలి, వీళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలి. అట్ ద సేమ్ టైము చిన్న చిన్న కోరికలు ఉంటాయండి. సినిమా పెళ్ళైన కొత్తలో చాలా చాలా కోరికలు ఉంటాయి. ఆ ఒక అమ్మాయి ఒక కోరికతో ఆలోచనతో వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి, బోత్ సైడ్ పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నేనంట ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే రిలేషన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటుంది. వీళ్ళ బిజీ లైఫ్లో అన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కుదరట్లేదు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఎడ్యుకేట్ చేయడానికి పిల్లలకి పేరెంట్స్కి చాలా గ్యాప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ యొక్క జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళు చాలా ఫోకస్గా వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలకి మిగతా అన్ని ఎడ్యుకేట్ చేయడం కుదరదు. అంటే ఇంకోటి కూడా ఉంది మన కంట్రీలో ఏంటంటే, కొన్ని విషయాలు చెప్పకుండా స్వతహాగా నేర్చుకుంటారులే అని వదిలేస్తాం. కొన్ని విషయాలు ఆటోమేటిక్గా చాలామందికి తెలియట్లేదండి. ఇప్పుడు ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, కొత్త రిలేషన్ ఎలా నిలబెట్టుకోవాలనేది పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో కూడా చాలామందికి తెలియట్లేదు. బ్రైడ్కి గ్రూమ్కి కౌన్సిలింగ్ చేయాలి, పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం అండి. ఆ సిస్టమ్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ తక్కువ పర్సంటేజ్ ఉందే కానీ రాబోయే రోజుల్లో కౌన్సిలర్స్ పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. కాకపోతే కనుక ఏది ఏమైనా కూడా మన బ్రాటప్లోనే పార్ట్ ఆఫ్గా ఫీల్ అయ్యి మన అన్ని విషయాల్లో పేరెంట్స్ షేరింగ్ చేసుకునే కల్చర్ని అలవాటు చేసుకుంటే కౌన్సిలర్స్ దాకా కూడా అవసరం ఉండదండి. దాదాపుగా మనమే ఎడ్యుకేటెడ్ చేయాలండి అన్ని విషయాల్లో. అంటే శివనాగేశ్వరరావు గారు నాదెండ్ల అంటే ఓన్లీ ఒక మంచి కౌన్సిలరే కాదు, మ్యారేజెస్ సెట్ చేసి వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ ఆ జంటను పదిలంగా కాపాడే బాధ్యత కూడా తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా బాగా నిర్వర్తించారని నేను విన్నానండి. ఒకసారి చెప్తారా? నా ట్రాక్ రికార్డ్ అంటేనండి, నేను అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి జనాలతో ఉన్నాను, జనాలతోనే జీవనం కొనసాగిస్తున్నానండి. నేను ఒక 200 మందికి జాబులు ఇప్పించాను, 300-400 మందికి స్కాలర్షిప్లు ఇప్పించాను, 700 మందికి పెళ్ళిళ్ళు చేశానండి. మా సామాజిక వర్గం కాకుండా కరోనా అప్పుడు కూడా చాలామందికి కరోనాకి చేయాల్సినటువంటి కొన్ని వర్క్లో కూడా పార్టిసిపేషన్ చేశాను. అన్నదానం అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేశాను. నా చేత నేనంత వరకు
నేను చేయగలిగినంత వరకు నాకున్న పరిధిని మించి కూడా సాయం చేసిన రోజులు ఉన్నాయి. అవి ఎప్పుడు ఎవరికి చెప్పుకోను. అది చెప్పింది చేసింది ప్రతిఫలం ఉండదనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఎవరితో చెప్పను. నేను ఇప్పుడు కాదు ఎప్పటికీ చేయాలి, నా బాధ్యత. నేను జనాలతో ఉన్నాను కాబట్టి జనాలకి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శివనాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే చాలా పెద్ద పని ఇది. ఎందుకనంటే అంత చిన్న విషయం కాదు. ఏది ఏమైనా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక జంట లైఫ్ లాంగ్ అంటే ఒక 20-25 years పేరెంట్స్ దగ్గర ఉన్న, ఇండిపెండెంట్గా ఉన్న, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి, పిల్లల్ని బాగా పెంచాలి, వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి వాళ్ళని జంటల్ని కలుపుతూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మరోపక్క సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీరు మంచిగా నిర్వర్తిస్తూ రైట్ చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీస్కి పిలిచారు, మీ గురించి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచిగా అంటే బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి మీరు చాలామందికి. మీ సర్వీసెస్ అంతా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా మీ ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతారని, మీ మీడియా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి శివనాగేశ్వరరావు గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. పెళ్లికి ముందు ఎలాంటి కౌన్సిలింగ్ కావాలి, అలానే భార్య భర్తలుగా కలవడానికి వాళ్ళకు ఉండాల్సిన ప్రియారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా క్లియర్గా వివరించారు. అండ్ శివనాగేశ్వరరావు గారి ది గ్రాండ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న రోడ్ నెంబర్ 64 నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉంటుంది ఈ ఆఫీస్. అండ్ ఏపీలో, తెలంగాణ, కర్ణాటక, అలానే తమిళనాడులో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ఎలైట్ పీపుల్, ఎన్ఆర్ఐస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే కాదు, మేము పూర్ ఉన్నాం బట్ మాకు మంచి సంబంధం కావాలి అనుకున్న వాళ్ళకు కూడా తన సర్వీసెస్ అందిస్తున్నారు శివనాగేశ్వరరావు గారు. అండ్ ఒక వెబ్సైట్ కూడా ఉందని చెప్పారు, www.kammavari.com అని. సో మీరు అక్కడ కూడా అప్రోచ్ కావచ్చు. కింద స్క్రీన్ మీద నంబర్స్ ఉంటాయి శివనాగేశ్వరరావు గారు నాదెండ్లది. సో మీరు అప్రోచ్ కావచ్చు. మీకు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక మంచి సంబంధం, ఫ్యామిలీగా ఉండే సంబంధం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శివనాగేశ్వరరావు గారిని అప్రోచ్ అవ్వండి.